జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ పట్టణంలో చింతకుంటలోని శ్రీ చైతన్య సిబిఎస్ఈ సిఓ ఐపీఎల్ బ్రాంచ్లోని ఘనంగా యాన్యువల్ డే వేడుకలు నిర్వహించారు. సభ అధ్యక్షులు సిబిఎస్ఈ సిఓ ఐపీఎల్ ప్రిన్సిపల్ రాజకుమార్ ఆచార్య ముఖ్య అతిథులను ఆహ్వానించి యాన్యువల్ డే ప్రోగ్రాంని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కపంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఏసీపీ గంగాధర్ మహేష్, ఆర్డీఓ కరీంనగర్ శ్రీ చైతన్య ఫస్ట్ యాన్యువల్ డే సందర్భంగా వారు మాట్లాడారు. An austere committee and always available in providing service to public. You are welcome, sir.
విద్యను అందిస్తూ మరి 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, కరీంనగర్కు ఉన్నత స్థాయిలో ఫ్యాకల్టీ అందిస్తూ ఉన్నత స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ కరీంనగర్ ముద్దు బిడ్డలందరినీ కూడా తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇదే విధంగా ఇంతమంది ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ అందిస్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున ఇదే స్థాయిలో మరి ఈ పాఠశాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందుతున్నటువంటి మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని our state prestigious institutes like Usmania Medical College, Gandhi Medical College, Kakatiya Medical College, in all colleges Chaitanya student is representing today. See, they are symbolic for the hard work. They are in everywhere. So, my dear students and parents, today evening in a pleasant weather, the atmosphere is so good that you should go with a message. I am giving a real thing to you, that is, parents should understand nowadays who has been away from the TV and smartphones, they are excelling in studies. If they are addicted to the smartphones and YouTubes, WhatsApp, they are not going to achieve anything. Please keep your children away from the smartphones and other activities, because Chaitanya is encouraging in all academics, sports and cultural activities and everything. So really incredibly proud of the progress and achievements of our students. A special appreciation to Mr. M. Raju, AGM of Sri Chaitanya Schools, Karimnagar Zone, for his remarkable efforts in ensuring the smooth functioning of the and growth of our schools. His leadership, dedication and commitment have played a crucial. గుడ్ ఈవినింగ్ అండి. నేను రాజు శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం కరీంనగర్ జోన్ అండి. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ సంకల్ప్ వార్షికోత్సవం పిల్లల యొక్క కల్చరల్ యాన్యువల్ డే ఈరోజు చింతకుంట సిబిఎస్ఈ కరిక్యులం అనేటువంటి ఆ ప్రోగ్రాం ద్వారా మేము ఈ చింతకుంట బ్రాంచ్లో యాన్యువల్ డే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. దాదాపు దీనికి కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి 7 బ్రాంచెస్, కరీంనగర్ సిబిఎస్ఈ and Karimnagar IPL Sri Sauda nearby Karkanagada, and then as well as Vidyaranyapuri and Vavilalapalli and Boyawada and Timmapur, Karimnagar Techno near Shatavahana University. ఈ 7 బ్రాంచెస్లో దాదాపు మాకు 5000+ స్టూడెంట్స్ మాకు శ్రీ చైతన్య విద్యా సంస్థలో పిల్లలు వివిధ రకాల ప్రోగ్రాంల ద్వారా చదువుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము ఈ యాన్యువల్ డే అకాడమిక్ ఇయర్ని క్లోజింగ్ టైంలో ఈ యాన్యువల్ డే మేము చేసుకోవడం జరుగుతుంది. ఈ యాన్యువల్ డే భాగంగా పిల్లలు చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు. అకాడమిక్ కరిక్యులంలో అచీవ్మెంట్స్ సాధించినటువంటి అండ్ రిజల్ట్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఐఐటి రిజల్ట్స్ సాధించినటువంటి విద్యార్థులకు కూడా మేము మెమెంటోస్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా తిమ్మాపూర్ పేరెంట్స్, బోయవాడ పేరెంట్స్, వావిలాలపల్లి పేరెంట్స్, చింతకుంట సిబిఎస్ఈ పేరెంట్స్, కరీంనగర్ టెక్నో పేరెంట్స్, విద్యారణ్యపురి పేరెంట్స్ చాలామంది, దాదాపుగా మీరు చూస్తున్నారు 5000+ ఎబోవ్ మంది పేరెంట్స్ కూడా ఈరోజు ఈ ఈవెంట్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఈ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అకాడమిక్ కరిక్యులంలోనే కాకుండా ఓన్లీ చదువులోనే భాగం కాకుండా పూర్తిగా చదువులో ఇన్వాల్వ్మెంటే కాకుండా గత నెల రోజుల క్రితం మేము యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ బ్రాంచ్ లెవెల్లో పెట్టాము, స్టేట్ మీట్ పెట్టాము, నేషనల్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో విద్యార్థులు ఆటలలో కూడా చాలామంది ప్రతిభని ప్రదర్శించారు. అలాంటి విద్యార్థులకు కూడా మేము అప్పుడు గెస్ట్ల ద్వారా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అకాడమిక్ కరిక్యులంలోనే భాగంగా పిల్లలందరూ ఇన్వాల్వ్ అవుతూ రిజల్ట్స్తో పాటు ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సాంస్కృతిక అండ్ నృత్య ప్రదర్శనలతో పాటు పిల్లలందరూ కూడా విద్యార్థులు చాలా చక్కగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అయినటువంటి జీఎం నాగేంద్ర గారికి, మల్లెంపాటి శ్రీధర్ గారికి అండ్ శ్రీవిద్య గారికి, నా తోటి ఏజీఎంలకు, అదేవిధంగా అకాడమిక్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్ గారికి, అలాగే డివిజనల్ మేనేజర్ సదాశివరెడ్డి గారికి, ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఈ యొక్క
కార్యక్రమం ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు రాజ్ కుమార్ ఆచార్య, కరీంనగర్ సిబిఎస్ఈ సిఓఐపిఎల్ క్యాంపస్ ప్రిన్సిపల్ సార్ని. ఈరోజు మా బ్రాంచ్లో సంకల్ప్ ఫస్ట్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతున్న సందర్భంగా ఈరోజు కరీంనగర్లో ఉన్న 7 బ్రాంచ్ల పిల్లలతో ఇక్కడ యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో మనకు సుమారు 150 సాంగ్స్ ప్లే చేయడం జరిగింది. 5,000 మంది తల్లిదండ్రులు ప్లస్ మనకున్న 5,000 మంది స్టూడెంట్స్ అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరియు ఈ ప్రోగ్రాంకి మనకి ఇచ్చేసిన జిఎం నాగేంద్ర గారికి మరియు చైర్మన్ మలంపాటి శ్రీధర్ గారికి మరియు అకాడమిక్ డైరెక్టర్ మేడం శ్రీవిద్య మేడం, అలాగే మా సిఎసి గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారు, జోనల్ కరీంనగర్ జోన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారు, మరియు ఏజిఎం ఎం రాజు గారు, మంచిర్యాల జోన్ ఏజిఎం గారు, ప్లస్ మా తోటి అధ్యాపకులు, అలాగే ఈ ప్రోగ్రామ్ యాన్యువల్ డే చేస్తున్న సందర్భంగా మా అకాడమిక్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు మాకు టైం ఇవ్వడం, ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడానికి ముఖ్య కార్యక్రమం వాళ్ళు సతీష్ గారు మరియు జయరాజ్ సార్ వీళ్ళందరూ ప్రోద్బలంతో మా యాన్యువల్ డే ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. శ్రీ చైతన్య అంటే ఒక ఎడ్యుకేషన్ అనే పేరెంట్స్ ఉన్నారండి. ఎడ్యుకేషన్తో పాటు క్రీడలు కూడా మన విద్యార్థులు చదివిస్తున్నారు. మా కరికులం ఈ సిబిఎస్ఈ క్యాంపస్ సిఓఐపిఎల్ క్యాంపస్లో లాస్ట్ 7 ఇయర్స్లో 500 మంది స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటిలో సీట్ రావడం జరిగింది. అలాగే ఒక 20 మంది ఎంబీబీఎస్లో సీట్ రావడం జరిగింది. రీసెంట్గా 2017-18 స్టూడెంట్స్ ఒక ముగ్గురికి 52 లక్షల ప్యాకేజ్, అలాగే 40 లక్షల ప్యాకేజ్, 30 లక్షల ప్యాకేజ్ రావడం జరిగింది పిల్లలకి. అలాగే మా 10th క్లాస్ స్టూడెంట్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్లో ఆల్ ఇండియా చెస్ బాల్ కాంపిటీషన్లో నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ జరిగింది. సో దీన్ని బట్టి మనం అటు ఎడ్యుకేషన్తో పాటు అన్నిటికీ కూడా మనం సమయం ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాకు ఇచ్చిన ప్రోద్బలం తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో జాయిన్ చేసి వాళ్ళకి 100% అకాడమిక్స్ మేము అందిస్తున్నాము. అలాగే మా తోటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను.